నువ్వు యాజ్ ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉంటూ మోడీ గారు చెప్పిన వెంటనే నేను అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రివా లేదా బీజేపీ ముఖ్యమంత్రివా? ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది? ఏంది మీ సమస్యలు ఏంది? ఏ విషయం గురించి? బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బీఆర్టీ ఆధ్వర్యంలో గత నాయకులు, కార్మిక నాయకులు దాదాపు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఏవైతే చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారో వాళ్ళు వీటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం మోడీ 29గా ఉన్న చట్టాలను రద్దు చేసి 4 విభాగాలుగా మార్చి కార్మికుల చట్టాలను ఇది అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్టుగా మాకు రావడం వెంటనే దాన్ని ఖండిస్తూ ఇవాళ అన్ని వర్గాల కార్మిక నాయకులను ఒకచోట చేర్చి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గారి సమక్షంలో ఇవన్నీ చర్చించడం, దీన్ని ఈ 4 చట్టాలను ఏ విధంగా అడ్డుకోవాలి, కార్మికులకు ఏ విధంగా మేలు చేయాలి అనే దాని మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దీన్ని కేటీఆర్ గారు ఇది జిల్లాలో ప్రతి ఒక్క కార్మికునికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ కార్మికుల చట్టాలని ఏ విధంగా తుంగలో తొక్కి ఇవాళ కార్మికులను బానిసలుగా చేసుకోవాలని చట్టాలను తెస్తూ ఉందో దాన్ని ఖండించాలని చెప్పేసి మారు కేటీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ నుంచి ప్రతి జిల్లాలో ఉమ్మడి గతంలో ఉన్న 10 జిల్లాలలో ప్రతి జిల్లాలలో మీటింగులు చేసుకొని సంబంధిత అధికారులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, పార్లమెంట్ సెక్షన్లో పార్లమెంట్ మెంబర్లకు కూడా కానీ మెమోరండం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ నిర్ణయించుకున్నాం. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్లమెంట్లో మోడీ గారు ఏదైతే ప్రవేశపెట్టిన చట్టాలని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పార్లమెంట్ సెక్షన్లో ఉన్న ఖర్గే గారు ఆ చట్టాలను వ్యతిరేకించారు. దానికి బైకాట్ చేసి వాళ్ళు ఆడ చేసిరు. అట్లా చేసిన దాన్ని నువ్వు యాజ్ ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉంటూ అవి ఇంప్లిమెంటేషన్ చేయడం ఇది నీకు తగునా? నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రివా లేదా బీజేపీ ముఖ్యమంత్రివా? దీన్ని నువ్వు పబ్లిక్లో చెప్పాలని చెప్పేసి మేము ఒక కార్మికునిగా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నది. మోడీ గారు చెప్పిన వెంటనే నేను అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇది నువ్వు ఏ విధంగా చేస్తావు? మీ పార్లమెంట్లో అపోజిట్ చేసిన దాన్ని కార్మికులను పొట్టన పెట్టుకున్నట్టే. ఈ చట్టాలు అనేటివి ఊకేనే రాలే. ఏవైతే చట్టాలు ఏవైతే వచ్చినాయో అవి మామూలుగా ఏదో అడుగుతేనో ఎవరో మెరుబాన్ చేసే రాలే. అవి కొన్ని సంవత్సరాల క్రితం కార్మిక నాయకులుగా ఎన్నో ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి సాధించిన చట్టాలు అవి. ఆ చట్టాలు రద్దు చేసే ఉద్దేశం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రద్దు చేయవలసి వచ్చింది? దాని ద్వారా కార్మికులకు ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు కానీ, కంపెనీలకు వెళ్ళి ఓనర్ గారు వర్కర్ని తీసేసినప్పుడు కానీ అపోజిట్ చేసి వాళ్ళతో కొట్లాడేందుకు అవకాశం ఉండే. ఇప్పుడు ఈ రద్దు చేయడం వల్ల ఆ అవకాశం లేకుండా పోతుంది. అతనికి పని మీద ఏదైతే తీసుకుంటారో దానికి అతని మీద సెక్యూరిటీ లేకుండా పోతుంది ఈ చట్టాలు తేవడం వల్ల. అందుకని అంటున్నారు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు తెలంగాణ రాకముందుకు ఒక రకంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అన్ని కార్మిక నాయకులని, కార్మిక వర్గాలని పిలిపించుకొని వాళ్ళకున్న సమస్యలని తెలుసుకొని వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అని చెప్పి అందరి ద్వారా చర్చించి ఆ విధంగా మేలు చేసిన ముఖ్యమంత్రి గత కేసీఆర్ గారు. ఈయన మోడీ చెప్పిందే తడుగా అమలు చేసే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా నడుస్తూ ఉంది. అది అవి ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ కాకుండా అవి 29 అవే ఉండేటట్టుగా మేము పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్న బీఆర్టీ సిద్ధమవుతూ ఉంది. అన్ని జిల్లాలలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మేము పగడ్బందీగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.